హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటి ఇన్ని శివలింగాలు ఉన్నాయి? ఈ శివలింగాల్ని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు ఈ లింగాల్ని ఏం చేస్తారు, ఎక్కడికి తీసుకువెళ్తారు అనే డౌట్స్ మీ అందరికీ ఉన్నాయి కదా. మీ డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ శివలింగాల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం కదా మీ డౌట్. మేము ఎక్కడి నుంచి తీసుకురాలేదండి, మేమే స్వయంగా మా చేతులతో అయితే తయారు చేసాం. మరి ఎలా తయారు చేసామో, ఎందుకు చేసామో అవన్నీ తెలుసుకుందాం. మనం ఏమైనా మట్టి విగ్రహాన్ని తయారు చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది మట్టి. సో మట్టిని అయితే తీసుకొచ్చాం. అది ఎందుకు దంచుతున్నారు అనే డౌట్ ఉంది కదా. ఆ మట్టి అయితే చాలా గట్టిగా ఉందండి, దంచితే తప్ప విగ్రహాలు చేయలేమన్నమాట. అందుకే మా వాళ్ళందరూ అయితే దంచుతున్నారు. అంతేకాదు అందులోని చిన్న చిన్న రాళ్ళు ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా సెపరేట్ చేసి ఇలా సన్నగా పొడుగ్గా ఇలా చేసుకోవాలన్నమాట. వాటిని మనకి విగ్రహాలు అచ్చివేసే బాక్స్ అది చూస్తున్నారు కదా, ఆ మిషన్తోని ఈ విగ్రహాలు అయితే చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, మీకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎలా తయారు చేస్తున్నాం అనేది. ఇదిగో ఈ మిషన్లోనే ఆ మట్టిని అయితే గట్టిగా కూర్చాలన్నమాట. సో అలా గట్టిగా కూర్చిన తర్వాత అయితే మనకి లింగం తయారవుతుంది. అండ్ ఈ శివలింగానికి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తే కంప్లీట్గా ఇలా అవుతాయి అన్నమాట. అసలు ఎందుకు ఇన్ని చిన్ని విగ్రహాలు తయారు చేస్తున్నాం? అసలు మేమైతే మొత్తంగా టోటల్ 1,000,000 లింగాలు అనమాట. అందులో కొన్ని మాత్రమే మేమైతే చేసాము. దానికి రీజన్ ఏంటి అంటే, ఎవరో ఒక ఆయన 1,000,000 లింగాలు కాశీకి ఇస్తానని అయితే మొక్కుకున్నారట. ఆయన ఒక్కరు చేయలేరు కదా 1,000,000 లింగాలు. సో అతనికి హెల్ప్గా మేమైతే చేస్తున్నాం. మేమే కాదు, మా ఊళ్ళోని అంటే అనకాపల్లిలోని వైజాగ్లో కూడా చాలామంది అయితే చేస్తున్నారనమాట. వాళ్ళందరికీ ఈ అచ్చు మిషన్స్ అండ్ మట్టి అయితే ఇస్తున్నారు. సో వాళ్ళందరూ చేస్తున్నారు. అలాగే మేము కూడా చేసామన్నమాట ఇంత చిన్న చిన్న విగ్రహాలు. ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఈ చిన్న విగ్రహాలు చేయడం చాలా ఈజీనే, దానికోసం ఇంతమంది చేయాలా అని అనిపిస్తుంది కదా. ఎస్, మేము కూడా స్టార్టింగ్ అలానే అనుకున్నాం. మా పక్క వీధిలో వాళ్ళు చేస్తే అబ్బా ఇంత చిన్న విగ్రహాలు చేయడం చాలా ఈజీనే కదా, చేసేద్దామని చెప్పేసి అయితే మేము తీసుకొచ్చాం మట్టి. బట్ చేస్తున్నప్పుడు అయితే మాకు అనిపించింది ఇంత కష్టమా అని. ఎందుకు కష్టం అంటే, ఆ గట్టిగా ఉన్న మట్టిని దంచడం అదొక పెద్ద పని. అందులో చిన్న చిన్న రాళ్ళని అయితే సెపరేట్ చేయాలి. ఆ సెపరేట్ చేసి ఉండలుగా చేసుకొని ఆ ఉండల్ని ఇలా మెషిన్లో పెట్టినప్పుడు ఉంటుంది అసలైన పని. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చాలా గట్టిగా ఆ మెషిన్లోకి అయితే మట్టిని దూర్చాలి. ఎందుకంటే ఆ షేప్ మిస్ అవ్వకూడదు కదా. ఏమాత్రం మనం సరిగ్గా చేయకపోతే షేప్ అంతా పోతుందన్నమాట. సో కరెక్ట్గా రాదు. అంత గట్టిగా కూర్చడం వల్ల వేలు అయితే నొప్పి వచ్చేస్తాయి. మేమంతా ఇలా విగ్రహాలు తయారు చేస్తుంటే ఈ చిన్ని పిల్లాడు అయితే వచ్చాడనమాట. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అని. వాడికైతే ఏదో సరదాగా ఉంది, ఇదేదో ఆటలాగా అనిపించింది అనమాట. ఓ చాలా సరదా పడిపోయాడు. చిన్నపిల్లలు ఉంటే చాలా అల్లరి చేసేస్తారు. ఇలాంటి టైంలో ఏ పని మనల్ని అయితే చేయనివ్వరు. కానీ వీడు మాత్రం చాలా చక్కగా ఉన్నాడు. అందుకే మా అమ్మ అయితే సరదాపడి వాడి చేతిలో ఒక శివలింగం అయితే పెట్టింది. అది చూసి నిజంగా ఎంత పొంగిపోయాడంటే ఏదో వాడేదో చేసేసినట్టుగా చాలా అంటే చాలా సరదా పడిపోయాడు ఆ విగ్రహాన్ని చూసి. మీరే చూడండి ఒకసారి. ఇందులో మట్టి దంచడం అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే మట్టి చాలా అంటే చాలా గట్టిగా ఉంది. అదే ఒక రాయిలాగా ఉందన్నమాట. సో దాన్ని దంచలేవు. సో కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల జారు అయితే వచ్చేసింది. అంటే మేబీ జారుడి మట్టి నల్లరేగడి మట్టి ఏదో అంటారు, నాకైతే నేమ్ ఐడియా లేదు. బట్ దంచడం అయితే చాలా కష్టమైంది. ఇంత కష్టమైన దేవుని పని అంటే మనకి చాలా ఇంట్రెస్ట్గానే చేస్తాం కదా. మేమందరం చేసినవి అయితే 1,500 శివలింగాలు అనమాట. సో 1,500 కదా ఒక్క రోజులో చేసేయచ్చు అని అయితే అనుకున్నాం. అంత ఈజీ కాదు కానీ. సో మేము చేసేసరికి అయితే 4 days పట్టింది. ఇలా మా ఏరియాలోనే కాదు చాలా ఏరియాలో అయితే చేశారనమాట. సో మీ ఏరియాలో చేశారా అయితే నాకు కమెంట్లో చెప్పండి. అండ్ వీళ్ళందరూ చేస్తున్నారు కదా, ఈలోపు నేనైతే మా లక్కీతో ఆడుకున్నాను. ఎందుకంటే దానికి అర్థం కాలేదు వీళ్ళంతా ఏం చేస్తున్నారని. సో కాసేపు అయితే నేను దాంతో ఆడుకున్నాను. మళ్ళీ విగ్రహాలు అయితే స్టార్ట్ చేసాం. ఇంతమంది విగ్రహాలు చేశారు కానీ నువ్వెక్కడా కనిపించలేదు ఏంటమ్మాయి అని మీరు అనుకోవచ్చు. నేను కూడా చేశాను, బట్ నేను చేసినప్పుడు నా వీడియో నేను తీసుకోలేను కదా. సో నేను కాసేపు చేసేసి నేనైతే వీడియోస్లోకి వచ్చేసాను అనమాట. అండ్ మా నిమ్మి చూడండి ఎలా చూస్తుందో. మా వదిన శివలింగాలు చేస్తున్నప్పుడు వీడియో తీయలేదని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఈసారి నాకు తీయకపోతే నేను ఒప్పుకోను అని. ఐఎమ్ జస్ట్ కిడింగ్, సరదాగా అన్నాను. కానీ అందరూ కలిసి చేసి ఎంత పెద్ద పని అయినా చాలా ఈజీ అవుతుంది కదా. కలిసి ఉంటే కలదు సుఖం అన్న నానుడు అయితే కరెక్ట్ అనిపిస్తుంది. సో అందరం కలిసి చేసాం కాబట్టి మాకు ఇదంతా చాలా ఈజీ అయిపోయింది. 1,500 విగ్రహాలు అయితే తయారు చేసేసాము. అండ్ చూస్తున్నారు కదా బుజ్జి బుజ్జి శివలింగాలు ఎంత బాగున్నాయో. 1,000,000 లింగాలు కాశీకి ఇస్తానని మొక్కుకున్నారు. అండ్ మెటీరియల్ కూడా అతనే ఇచ్చారు అందరికీ. బట్ అతనైతే డైరెక్ట్ ఇవ్వలేదు. ఇంతకీ ఆయన ఎవరో కూడా మా ఎవరికీ తెలియదు, మధ్యవర్తుల ద్వారా వచ్చిందనమాట. సో మేమైతే చేసేసాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చింది కదా? నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. బాయ్.